నమస్తే. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు? సో ఎవరు గెలవబోతున్నారు అన్నది మనం 6 గంటల 30 నిమిషాల తర్వాత, అంటే మొత్తం పోలింగ్ అంతా 6 గంటల వరకు జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చే అవకాశం కనబడుతున్నది. సో బీహార్కి సంబంధించిన ఎలక్షన్ కూడా ఇంకో వైపున సెకండ్ ఫేజ్ నడుస్తున్నది. 122 నియోజకవర్గాల్లో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ మనం బీహార్ చూసినాం, అక్కడ 65% ఆల్మోస్ట్ అక్కడ పోలింగ్ నమోదైంది, రికార్డ్ బ్రేక్ అయింది. సెకండ్ ఫేజ్లో కూడా 65% దాటితే రిజల్ట్ కొంత అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. మార్పు కోరుకునే అవకాశం ఉన్నట్టుగా ప్రజలు భావించి ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తున్నది. సరే, అది ఇటువైపు అయినా మొగ్గొచ్చు, అటువైపు అయినా మొగ్గొచ్చు, అదొకటి ఉన్నది. సో అందరూ మాట్లాడుకుంటున్న తెలంగాణలో మాత్రం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ గురించి ఏం జరగబోతున్నది. సో చాలామంది చాలా గొప్పగా పోలింగ్ జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. గొప్పగా ఏదో ఎగబడి జనం ఓట్లేస్తున్న సిచ్యువేషన్ అయితే అంత గొప్పగా ఏం లేదు. ఏనాడు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 50% మించి పోలింగ్ నమోదైంది పెద్దగా లేదు. ఒకసారి ఏమో క్రాస్ అయింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకుంటే చాలా దారుణంగా జస్ట్ 47% నమోదైంది, 47-48. ఈసారి బై ఎలక్షన్లో, ఇప్పుడు జరుగుతున్నది బై ఎలక్షన్ కాబట్టి అన్ని పార్టీలు ఫోకస్ చేస్తాయి, కాబట్టి అన్ని పార్టీలు ప్రతి ఓటర్ని కాంటాక్ట్ అవుతాయి, కాబట్టి కొంత ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరుగుతున్నది. 2023తో కంపేర్ చేస్తే ఈసారి పెరుగుతున్నట్టు కనబడుతున్నది. 3 గంటల సమయానికి 41% అటు ఇటుగా 40 పాయింట్ సంథింగ్ 41% పోలింగ్ నమోదైంది 3 గంటల వరకు. ఇంకా ఎంత సమయం ఉన్నది? 3 గంటల సమయం ఉన్నది. అంటే అది అఫీషియల్గా వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 4:45 అవుతుంది నేను వీడియో చేస్తున్న సమయానికి. సో అంటే ఇంకొక 3 గంటల్లో మ్యాక్సిమం ఇంకొక 15-20%, 20% అన్నది కూడా చాలా మ్యాక్సిమం. సో కాబట్టి 60% చేరుకుంటుందా అన్నది కొంచెం కష్టమే. ఎందుకంటే మనం రూరల్ ఏరియాల్లో చూసినప్పుడు ఓటర్లు బారులు తీరినట్టు కనబడుతుంటారు. చివరి వరకు 6 గంటల నిమిషం లోపు ముందుకెళ్ళినా కూడా గేట్స్ క్లోజ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఓటింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు. సో ఇక్కడ అంత సిచ్యువేషన్ అయితే లేదు. చాలా పోలింగ్ బూతులు ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి, లైన్లలో వెళ్తున్నారు, వస్తున్నారు, పెద్దగా లేదు. కొంత ఆలస్యం జరుగుతున్నది ప్రాసెస్ దీంట్లో అని కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏదో వెయిట్ చేసి 6 గంటల లోపు హడావుడిగా భారీ ఎత్తున పెద్ద లైన్లు ఉండే అవకాశాలు అయితే పెద్దగా కనబడట్లేదు. సో కాబట్టి మరో 15% మ్యాక్సిమం పెరిగితే పెరగవచ్చు, 15-20 లోపే. సో అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, ఇంకొక 15% యాడ్ చేసుకున్న 55, 56, 57 ఆ పర్సంటేజ్కి చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ పెరిగితే వేలని కూడా మంచిదే, పెరగాల్సిన అవసరం ఉందనే కోరుకుంటున్నాం. మనం కూడా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికి కూడా మనం అప్పీల్ చేస్తున్నాం, దయచేసి ఇంకా ఓటు వేయని వాళ్ళు 6 గంటల లోపు 5 గంటల 55 నిమిషాలకు మీరు ఆ గేట్ దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని ఎంటర్ చేస్తారు. సో లోపల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. సో కాబట్టి మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు, ఇంకా ఓటు వేయని వాళ్ళు, ఇంకా నిద్రపోతున్న వాళ్ళు, ఎందుకులే నేను ఓటు వేయాలి అని అనుకునే వాళ్ళు, మీకు ఎవరు నచ్చకపోయినా నోటాకు వేసే అవకాశం కూడా మీకున్నది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేయండి. రేపు ఒకవేళ మనకి ఏం జరగలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, ఇది చేయలేదు, అది చేయలేదని ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో మీరు పోస్టులు పెట్టినా ఉపయోగం ఉండదు. మీరు ప్రశ్నించేదానికి అర్హత కూడా, మీరు ఆ అర్హతను కోల్పోతారు. ప్రశ్నించే అర్హతను కూడా కోల్పోయినట్టే మీరు. సరే, ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు ఏంటి అంటే, ఎవరు గెలవబోతున్నారు, పక్కాగా ఈయన గెలవబోతున్నారని మనం చెప్పలేకపోయినా ఒక ట్రెండ్ అయితే కనబడుతున్నది. ఇప్పుడు నవీన్ యాదవ్కి సంబంధించిన వాళ్ళైతే సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ యువతల వాళ్ళు ఎందుకో ఆందోళనకు గురవుతున్నట్టుగా కనబడుతున్నది. బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు ఆమె ఎవరు, మాగంటి సునీత గారు బయటకు వచ్చి, సో మొత్తం డబ్బులు పంచుతున్నారు, మొత్తం పైసలు పంచేస్తున్నారు, అసలు మొత్తం ఓట్లు కొనేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది. ఆమెకు తెలియదు కావచ్చు, ఎందుకంటే ఆమె ఇవాళ బయటకు వచ్చిన వీడియోని చూస్తే ఆమెది తెలంగాణ ప్రాంతం కాదని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మరి ఎవరి స్ట్రాటజీనో ఆమె ఇంతవరకు ప్రచారంలో పెద్దగా మాట్లాడింది లేదు. కానీ ఎలక్షన్ ఇంకొక పోలింగ్ 1-2 అవర్స్ అయిపోద్దనంగా ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మాట్లాడుతున్నది. మరి ఆ ముందు ఈ దూకుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నా ఇంకా 10 ఓట్లు పడేయము. సో ఇప్పుడు మొత్తం డబ్బులకు కొనేస్తున్నారు. ఎవరు కొనలేదు డబ్బులకి?
ప్రతి ఒక్క పార్టీ ఆయా సందర్భాల్లో ఆయా నియోజకవర్గాల్లో పైసలకు మొత్తం ఓట్లు కొనుగోలు చేసిన వాళ్ళే కదా. మీరు తక్కువనా మీ పార్టీ? మీరు ఈ ఎలక్షన్లో ఒక్క రూపాయి ఇవ్వకుండానే మీరు ఎలక్షన్లోకి వెళ్ళిర్రా? మీరు చెప్పండి. అధికార పార్టీ కాబట్టి ఒక 500 ఎక్కువ ఇచ్చి ఉంటుంది, మీరు 500 తక్కువ ఇచ్చి ఉంటారు, అంతే కదా. వాళ్ళు సీరియల్ పంచిరి, మీరు సీరియల్ పంచి, మీరు కుక్కర్లు పంచిరు కదా, మీరు కూడా నియోజకవర్గంలో. వాళ్ళు పంచిరు, వాళ్ళు సీరియల్ పంచిరు, పైసలు పంచిరు, మీరు అది కూడా పంచిరు. మీరు లిక్కర్ పంచిరు, వాళ్ళు లిక్కర్ పంచిరు. పంచని వాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు కూడా ఇక వాళ్ళు కొంత 500 రూపాయలు 50,000 ఓట్లకేమో సర్దినట్టు వాళ్ళది కూడా వినపడతా. అందరూ పంచిన వాళ్ళే డబ్బులు. ఇవాళ డబ్బులు ఇవ్వని వాళ్ళు ఎవరు? పోనీ ప్రజలేమని ఇక్కడ మాకు పైసలు వద్దు అని అనుకునే సిచ్యువేషన్ కూడా లేదు కదా. ప్రజలు కూడా తే అని కావాలని అంటున్నారు కదా. ఇక కొనుడు ఎక్కడిది, అమ్ముడు ఎక్కడిది, కథ ఎక్కడిది? కావాలంటున్నారు ప్రజలు. అలవాటు చేసింది మీరు. హుజురాబాద్ ఎలక్షన్ మీకు తెలియదు కావచ్చు, ఎందుకంటే ఇక్కడ ప్రాంతం కాదు కాబట్టి. 6,000 లిఫాఫాల పెట్టి 2 వీలర్ల మీద కార్లలో తిరిగి ఇంటింటికి పంచింది మర్చిపోయిరా? దుబాకలో మర్చిపోయిరా? మునుగోడులో ఏ స్థాయిలో జరిగిందో మర్చిపోయిరా? అందరూ పంచేటోళ్ళే కదా పైసలు, లీడర్లు. ఎవరు కాదు చెప్పండి. ఈమెని ఎందుకో మరి సైలెంట్గా ఉన్నా అయిపోతుంది, కానీ ఇగో ఈమె గుర్తు చేస్తున్నారు. ఈమె తెలంగాణ కాదు, ఈమె మొత్తం ఆంధ్ర ఆమె ఈమెకు అన్నట్టుగా గుర్తు చేస్తున్నారు. చూడండి ఒక్కసారి, ఇంత ఆవేశం దేనికి? వస్తున్నారు. ఏం రౌడీ వండి ఇది? ఎట్లాగైనా చేసేది ఎక్కడ సీఏ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. ఎటు వెళ్తా వెనక వాళ్ళు వస్తున్నారు. ఏం రౌడీ వండి ఇది? ఎట్లాగైనా చేసేది అంటే అంత భయపడుతున్నారా? ఏదైతే చూసుకుంటే కాదండి, మీరు చూసారు ఇప్పుడు వీడియోలు తీసుకుంటున్నారు అందరు. మొత్తం అవసరం ఆ వీడియోలు తీసుకోవడం ఏంటి? పోలీసులు ఏంటి మా వీడియోలు తీసుకొని ఎక్కడ పంపిస్తారు? ఎవరికి పంపిస్తారు? ఎవరు ఏంటి తీసేయండి, చూపించండి, తీసేయి. దాంట్లో తీసుకో, ఫోన్ తీసుకో. ఫోన్ తీసావా? డిలీట్ చేసావా? తీసుకో. అతని దగ్గర ఉంది ఫోన్, తీసాడు. నీకేం పని అయ్యా? ఏం పని అసలు? అయినా పోలీసులకి ఏం పని? వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి? జెన్యూన్ గా ఉండమని చెప్తున్నాం మేము. వాళ్ళకే చేయొద్దు, మాకు చేయొద్దు. సీఏ కూడా వాళ్ళకే చేస్తున్నారు. మొత్తం అంతా ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు. ఇప్పుడు ఆమె ఇంకో మాట ఏమన్నదంటే దౌర్జన్యంగా ఓట్లను వేయించుకుంటున్నారన్నది. అంటే ఓట్లను వేయించుకుంటున్నారంటే వాళ్ళు గెలవబోతున్నారని మీరు డిసైడ్ అయిపోయారా ముందే? సో వీళ్ళు ముందు నుంచి అసలు యాక్చువల్గా బీఆర్ఎస్కి గ్రౌండ్ చాలా క్లియర్గా, చాలా పగడ్బందీగా ప్లాన్డ్ ఉండే. వీళ్ళు ఎప్పుడైతే కేటీఆర్ ఎంటర్ అయ్యిండో కథ మొత్తం గంగల కలిపేసిండు మొత్తం వాతావరణాన్ని. అన్ని రాంగ్స్. ఇప్పుడు ఈమె బయటికి పంపించి ఏదో జరుగుతున్నదని చెప్పడం కూడా రాంగ్ స్ట్రాటజీని. పడే ఓట్లు కూడా ఎందుకు వీళ్ళు ఇంత ఆందోళన చెందుతున్నారు, వీళ్ళు ఓడిపోతున్నారా అని తటస్థంగా కాన్స్టెంట్గా ఉన్న ఓట్లు కూడా అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఇదేం స్ట్రాటజీనో ఇదేం ప్రణాళికనో ఆ పార్టీది అర్థం కాని విషయం. ఈ ఒకవైపున కౌశిక్ రెడ్డి ఆయన దూకుడు, ఆయన వ్యవహారం ఆట నడుస్తున్నది అదే నియోజకవర్గంలో. వీళ్ళు 2 వీలర్ల మీద తిరిగి అటు క్యాంపెయిన్ చేస్తున్నా కూడా ఇక మొత్తం రౌడీలంతా తిరుగుతున్నారని. అసలు ఆ రౌడీ అనే కాన్సెప్ట్, ఆ స్ట్రాటజీనే రాంగ్ స్ట్రాటజీ. ఇవాళ రాజకీయాల్లో మొత్తం రౌడీలు కాని వాళ్ళు, క్రిమినల్స్ కాని వాళ్ళు ఎవరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు లీడర్లో చెప్తున్నారు కదా ఇంటర్వ్యూలల్లో. క్రిమినల్ కేసులు లేని లీడర్ ఎవరైనా ఉన్నారా? క్రిమినల్ కేసులు లేకుండా లీడర్ తయారవుతారా అని. మీరు ఆ ఎత్తుకున్న స్ట్రాటజీని, ఆ వ్యూహమే రాంగ్ స్ట్రాటజీ. కేసీఆర్ని మొత్తం పక్కన పెట్టి ఆయన బయటికి రాకపోవడం, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క మైనస్కి ప్రధానమైన కారణంగా కనిపిస్తున్నది. నేను కూడా కొన్ని ప్రాంతాలు తిరిగిన. ఎర్రగడ్డలో డాన్ బాస్కో స్కూల్ ఆ ప్రాంతంలో ఉన్న దాదాపు 9 బూతులు ఉన్నాయి అందులో. సో అక్కడ కూడా మేము అక్కడ ఉన్న ఓటర్స్ని అడగడం జరిగింది ఎవరు గెలవబోతున్నారని. ఇటు బోరబండ్, ఎటు మన రహమత్ నగర్, యూసుఫ్ కూడా ఏరియాలు మొత్తంలో కూడా కొంత వన్ సైడ్ అవుతున్నట్టు కనబడుతున్నది వాతావరణం. అంటే 60-40, 70-30 అట్లా. అండ్ ఎర్రగడ్డ ఈ ఏరియాల్లో మనం ఫోకస్ చేసినప్పుడు కొంత ఇటు అటు బ్యాలెన్స్గా ఓట్లు పడుతున్నట్టు కనబడుతున్నది. అంటే నేను చూసినటువంటి ఆ బూతుల దగ్గర. ఏదేమైనా పోటీ అయితే అంత ఈజీగా అయితే ఉన్నదని నేను అనుకోవట్లేదు. హోరాహోరీ ఫైటే, ఎందుకంటే ఇది బై ఎలక్షన్ కాబట్టి టఫ్ ఫైటే ఉన్నది, హోరాహోరీ ఫైటే ఉన్నది. ఎవరు గెలుస్తారు అన్నది మనం నవంబర్ 14 దాకా ఆగాల్సిందే. 407 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంది, బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో బీజేపీ థర్డ్ పొజిషనే.
సో మేము ఆ పోలింగ్ బూత్ల దగ్గరికి అంటే అక్కడికి వెళ్ళి కనుక్కున్నప్పుడు బీజేపీ వాయిస్ అంటే మేము బీజేపీకి ఓటేసామని పెద్దగా చెప్తున్నట్టు కనబడట్లేదు. ఇది ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్వయం కృతాపరాధం అనే చెప్పాలి, దాంట్లో డౌట్ లేదు. కార్యకర్తలు నిస్వార్థంగా గట్టిగా పనిచేశారు, కానీ బీజేపీకి ఓటు వేయాలి అనుకున్న వాళ్ళు ఇటువైపు షిఫ్ట్ అయ్యారు, ఇటు బీఆర్ఎస్కో కాంగ్రెస్కో షిఫ్ట్ అయినట్టుగా కనబడుతున్నది. మరి వాళ్ళకి డిపాజిట్ వస్తుందా అన్న చర్చ కూడా జరుగుతున్నది. డిపాజిట్ వస్తుందా అన్న ఇది కొంతమంది విన్నప్పుడు నువ్వు చెప్పినవులే అని అనుకోవచ్చు చాలామంది, కానీ ఆ డిస్కషన్ అయితే జరుగుతున్నది. చూడాలి, ఎలక్షన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ రాబోతున్నది. వస్తే న్యారోగా బయటపడే అవకాశం ఉంటుంది ఎవరో ఒక క్యాండిడేట్, లేదంటే భారీ మెజారిటీ 20,000కు పైన మెజారిటీ కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎలక్షన్ సినారియో సిచ్యువేషన్ కనుక మనం గమనిస్తే అయితే హోరాహోరీ ఫైట్, న్యారోలో 3-4 వేలతో ఎవరో ఒకరు బయటపడవచ్చు, లేదు వన్ సైడ్ రిజల్ట్తో బయటపడడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది 14వ తేదీన జరగబోయేదని నాకు అనిపిస్తున్నది. ఇక 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వస్తాయి. మనం ఏ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినా 3-4 ఇది మన సర్వే సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఫోన్లు, పేపర్లు, పెన్నులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అక్కడ. ఎవరు కోటేశారని మనం కూడా అట్లనే అడిగినాం, ఎవరు కోటేశారని. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది సీరియస్ అవుతున్నారు, కొంతమంది ఓపెన్గానే ఎస్ మేము వాళ్ళకేసినాం వీళ్ళకేసినాం అని చెప్తున్నారు. సో ముస్లిమ్స్లో కూడా అన్ని ఏరియాల్లో వన్ సైడ్ అయితే ఎక్కడ లేదు. వాళ్ళు కూడా ఇటు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వైపు ఉన్నారు. సో వాళ్ళ ఓటు రెండు వైపులా ఇదైంది. ఎవరికి ఎక్కువ పడ్డాయి అన్న దాని మీద రిజల్ట్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేదని అర్థమవుతుంది కాబట్టి సో మరి వాళ్ళకు పడాల్సిన ఓట్లు ఎవరి వైపు షిఫ్ట్ అయినాయి, ఇది కూడా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉన్నది. 3 గంటల వరకు 40.20% పోలింగ్ నమోదైంది, అంటే ఆల్మోస్ట్ 40%, 41% అనుకోండి. ఇంకొక 3 గంటలు ఉంది, మహా అయితే ఇంకొక 15 to 16% పెరుగుతుంది. 55-60 లోపు అక్కడ ఆగిపోతుంది. లాస్ట్ 2 అవర్స్లో పెద్ద పోలింగ్ జరిగే అవకాశం ఉంది. రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం పనులకు పోయి సాయంత్రం వచ్చి ఓట్లు వేయాలి, అసలు ఆ వాతావరణం రూరల్లో ఉంటుంది, ఇక్కడ నేను ఉంటుందని అయితే అనుకుంటలేను. ఎంత పెరిగినా 15 to 20% పెరగవచ్చు. చలో చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది. వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్. November 14th వరకు మనం ఆగాల్సిందే. అండ్ దాంతోపాటు బీహార్ ఎలక్షన్లకు సంబంధించి 122 నియోజకవర్గాల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ జరుగుతున్నది. 6:30కు ఎగ్జిట్ పోల్స్ కూడా బయటికి రాబోతున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్లో ఈ రిజల్ట్ వస్తే ఖచ్చితంగా November 14th అదే రిజల్ట్ వస్తుందని లేదు, కానీ ఒక ట్రెండ్ని తెలియజేస్తుంది. అదే సందర్భంలో ఎగ్జిట్ పోల్స్ కూడా ఫెయిల్ అయిన సందర్భాలు బొచ్చడున్నాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.